ఓం సాయిరా. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి స్వయంగా షిరిడి నుండి వచ్చిన ఈ సందేశం. రాత్రి నిద్రించే ముందు ఒక్కసారి నీ సాయి సందేశం విని ప్రశాంతంగా నిద్రించమ్మా. తెల్లవారేసరికి ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని నీ జీవితంలో జరిపిస్తాను. అది నీ సాయి నీకు ఇస్తున్న సత్య ప్రమాణ వాక్కు. నీ బాబా ఏం చెప్పినా నీకోసమే కదా, నీ జీవితం మార్చడం కోసమే. వెంటనే ఇది విన్న వెంటనే నీ సాయి మాటలు విన్నావంటే ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది. ఇప్పుడే వినమ్మా అని ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని తీసుకొచ్చేసారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు, ఆ మాటలు వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి, ఇలా అన్నీ కూడా మనం స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. అంతకన్నా ముందుగా అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మనకి బాగా తెలిసిన గురువుగారు ఉన్నారు, శ్రీ సాయి శక్తి జ్యోతిష్య పీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. భూత వర్తమానం భవిష్యత్తు కాలాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. అలానే స్త్రీ పురుషులకు సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే వెంటనే గురువుగారు పరిష్కారం చూపిస్తారు. మీ జీవితంలో ఏ సమస్య అయినా సరే, భార్యాభర్తల మధ్య గొడవలు కానివచ్చు, అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, కుటుంబంలో కలహాలు కానీ, లేదా మీ పిల్లలు మీ మాట వినకపోవడం కానీ, శత్రువుల సమస్యలు కానీ, ఇలా చేతబడి సమస్యలు, ఇలా ఏవేవో ఉంటాయి కదండి, వాటన్నిటికీ కూడా గురువుగారు వెంటనే జ్యోతిష్యం చెప్తారు, పరిష్కార మార్గాన్ని కూడా చూపిస్తారు. ఈ గురువుగారు ఇప్పటి వరకు అందరికీ చెప్పినట్లుగా యాస్టిస్గా జరిగిందండి, ఇంకా కూడా జరుగుతూనే ఉందన్నమాట. స్త్రీ పురుష వశీకరణం కూడా 100% చేస్తారండి. మీ జీవితంలో ఉన్న ఏ సమస్యకైనా సరే వెంటనే జ్యోతిష్యం చెప్తారు. గురువుగారిని మనం కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ నీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, 9014390895. ఈ నెంబర్కి కాల్ చేయండి, గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఫోన్లో కూడా మీకు గురువుగారు జ్యోతిష్యం చెప్తారు, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట. నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా మీ జీవితం అనేది మారుతుంది. ఒక్కసారి మీరు గురువుగారిని నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి, తర్వాత మీకే తెలుస్తుంది అన్నమాట గురువుగారు చెప్పింది నిజమా కాదనేది మీకే అర్థమవుతుంది. ఇక మరి బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా. ఇలా చూడమ్మా, ఒక్క నిమిషం ఆగి వెను తిరగకుండా, భయపడకుండా, నమ్మకంతో నీ సాయి చెప్పేది విను. ఎందుకంటే షిరిడి నుండి నీ కోసంగా నీ సాయి తీసుకొస్తున్న సందేశం అమ్మా. నీ బాబా ఏం చెప్పినా నీ కోసమే కదా. ఇంతమంది ఉన్న ఈ ప్రపంచంలో ఇది నీ కంటపడి నువ్వు వింటున్నావంటే అది ఏంటి, నీ సాయి నిన్ను ఎంచుకున్నారనే కదా. ఈరోజు నీకు ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. అది కలలో కావచ్చు, సంకేతం రూపంగా కావచ్చు, ఏదో ఒకలా నీ సాయి నీతో మాట్లాడాలని వచ్చేసానమ్మా. ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు తల్లి. నీ బాబా ఎప్పటికీ కూడా నీతోనే ఉంటారు కాబట్టి నీకెందుకు దిగులు చెప్పు, భయం ఎందుకు చెప్పు. సంతోషంగా ఉన్నావంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుందమ్మా. నీ కష్టాలు ఎవరికీ కనిపించడం లేదు, నా సాయి కూడా కళ్ళు మూసుకొని ఉన్నారు. ఆఖరికి ఇంతలా నేను అడుగుతున్నా సరే, ఇంతలా కొలుస్తున్న నా సాయి కూడా నన్ను వదిలేశారు, పట్టించుకోవడం లేదు అని అంటున్నావు కదా. కానీ గుర్తుపెట్టుకోమ్మా, షిరిడీలో సజీవంగా నివసించే నీ సాయి ఈరోజు రాత్రి నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే రాత్రి కన్నీరు కారుస్తూ నిద్రపోయే ప్రతి క్షణాన్ని నేను గమనిస్తున్నాను. నువ్వు పిలిస్తే చాలు తల్లి, నా సమాధి నుండే నీకు సమాధానం ఇస్తాను, నీ జీవితాన్ని మారుస్తాను. నువ్వు పడుతున్న కష్టమంతా నాకు తెలుసమ్మా. నీ మనసులోని ఆవేదన, ఆందోళన, ఎవరికీ చెప్పలేక పడుతున్న వేదన అన్నీ నాకు తెలుసు. నువ్వు ఒంటరివి కాదమ్మా, నీ వెంట నీ సాయి ఉన్నాను. భయపడుకు తల్లి, నేను ఎప్పుడూ కూడా నిన్ను అస్సలు విడిచిపెట్టనమ్మా. నువ్వు నా బిడ్డవి కదా, సాయి బిడ్డవి కదా, మరి నీ జీవితాన్ని నేను ఎందుకు వదిలేస్తాను చెప్పు. ముఖ్యంగా నేను నీ జీవితంలో 3 సంకేతాలను పంపుతాను తల్లి. మొదటిది ఏంటి అంటే, నీ ప్రార్థనకు వెంటనే ఫలితం దక్కడం లేదు అంటే నీ కర్మల ఫలితం కరిగిపోయిందని అర్థమమ్మా. నిరుత్సాహపడకు, ఆ కన్నీళ్లను తుడిచే బాధ్యత నాది కదా, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను తల్లి. రెండవ సందేశం శత్రునాశనం. నీకు నేను రక్షణ కల్పిస్తున్నానమ్మా. నీ మెనుక మాట్లాడేవాళ్ళు, నీకు ద్రోహం చేసిన వాళ్ళు వారంతట వారే తొలగిపోతారు. అదే నీ జీవితం నుంచి దూరం అయిపోతారు తల్లి. నీ సాయి ఆశీర్వాదం ఉంటే ఎలాంటి దృష్టి దోషం కానీ, నకారాత్మక శక్తి కానీ నిన్ను తాకలేవు. మూడవది ఆర్థిక అభివృద్ధి, ధనలాభం.
ఎవరికైతే డబ్బు ఇబ్బందులు ఉన్నాయో, ఎవరైతే అప్పుల వలయంలో చిక్కుకున్నారో వారికి బాబాగారు కొత్త దారి చూపబోతున్నారు. దానికోసంగా నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే తల్లి, నీ సాయిపై పూర్తి నమ్మకంతో శరణు వేడు చాలు. నీ సాయిని శరణాగతి పొందటం నీకున్న ఏకైక మార్గం. ఇది విన్నావంటే నీ ఒళ్ళు గూస్ బంప్స్ వస్తాయి తల్లి. నీ సాయి చెప్పేది కేవలం కథలు కల్పితాలు కాదమ్మా, ఇవి జరిగే సత్యాలే. అన్నీ కూడా జరుగుతాయి తల్లి. నీ బాబా నీ జీవితంలో జరిపించి నీ జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నాను. ఒక నిర్ణయాన్ని నేను తీసేసుకున్నానమ్మా. ఎందుకంటే నువ్వు రోజు నా ముందు కూర్చొని ఏడుస్తూ ఉన్నావు కదా, అందుకే ఇక నీ కళలోకి వచ్చి నీ జీవితాన్ని మార్చబోతున్నాను. అలానే బాబాగారు ఒక చిన్న సంఘటన కూడా మనకు తెలియజేస్తున్నారండి. ఒక బాబా భక్తుడి కళ్ళలోకి వచ్చి ఆ మంత్రాన్ని చెప్పించిన తర్వాత వాళ్ళకి 24 గంటల్లో రావాల్సిన కోట్లాది రూపాయల డబ్బు చేతికి అందింది. ఇక అద్భుత మంత్రం ఏంటో ఇది నేను ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే చెప్తాను. కాసేపు ఆఖరి వరకు వింటే అంతా కూడా మీకు అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ మంత్రం మీ తలరాతనే మార్చేస్తుంది, మీ జీవితాన్ని మీ బ్రతుకుల్నే మార్చేస్తుంది. అయితే ఇక్కడ బాబాకి కావాల్సిందల్లా పెద్ద పెద్ద కానుకలు, ఖరీదైన వస్తువులు కాదు, కేవలం స్వచ్ఛమైన మనసు, శ్రద్ధ, సబూరి. మీరు ప్రతిరోజు ఇంట్లో బాబాగారిని ఎలా పూజించాలో, ఎలా ప్రసన్నం చేసుకోవచ్చో తెలుసా? ప్రతి గురువారం కూడా బాబా ముందు నెయ్యి దీపం వెలిగించి, బాబాకు కలకండ అంటే చాలా ఇష్టం, లేదా స్వచ్ఛమైన పాలు లేదా నీళ్ళనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు, లేదా పాలకోవను. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి మనసు నొప్పించకండి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. ఎందుకంటే సాయి కేవలం రాత్రిలో కాదు, కరుణ ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలో, గుండెలో ఉంటారు. మీరు ఇప్పటి వరకు కూడా బాబాని నమ్మకపోతే ఒక్కసారి నమ్మి చూడండి, ఖచ్చితంగా మీ జీవితం మారుతుందన్నమాట. ఎందుకంటే బాబా గారిని ఒక్కసారి నమ్మడం మొదలెట్టారంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఎంతో కొంత మార్పు అనేది మొదలైపోయినట్లనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక అద్భుతమైన మంత్రం అని చెప్పాను కదా, అది ఏంటి అంటే ఓం అకులాయ నమః, ఓం అకులాయ నమః, ఓం అకులాయ నమః, ఓం అకులాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతి గురువారం లేదా ప్రతిరోజు కూడా మీరు నమ్మకంతో, ఎంతో భక్తితో, శ్రద్ధ, సబూరితో 108 సార్లు కనుక ఈ మంత్రాన్ని జపిస్తే, మీరు పడుకునే ముందైనా సరే బాబా గారిని తలుచుకొని, బాబా గారు మీ ముందే ఉన్నట్లు ఊహించుకొని ఈ మంత్రాన్ని జరుపుకుంటే అద్భుతం అనేది జరుగుతుందన్నమాట. కాస్త సారీ చెప్పుకుంటానండి, ఎందుకంటే కాస్త డిస్టర్బెన్స్గా ఉంది, అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ ఒక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా రాత్రి ఓం అకులాయ నమః అన్న మంత్రాన్ని రోజు రాత్రి జపించి చూడండి. మీ ఇంట్లోని సమస్త దరిద్రాలు, అనారోగ్య సమస్యలు మాయమైపోతాయి. ఇంట్లో సుఖశాంతి, ఐశ్వర్యాలు వెల్లువిరుస్తాయి. ఎన్నడూ చూడని ఆనందం మీరు చూస్తారు. కాబట్టి ఈ రోజున, ఈ రాత్రి ఈ సందేశం మీ ముందుకు వచ్చింది. రాత్రి పడుకునేలోపు ఇది మీరు చూశారంటే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరని చెప్పుకోవచ్చు. కష్టాల్లో ఉన్న వారికి ఈ సందేశం ఎంతో మంచిగా అయితే ఉపయోగపడుతుందన్నమాట. ఎందుకంటే బాబాగారి ఆశీర్వాదం ఒక్కసారి దొరికింది అంటే తప్పకుండా ఇక జీవితం మారిపోయినట్లే చెప్పుకోవచ్చు. అలానే మీకు షిరిడీకి వెళ్ళినట్టు, షిరిడీ యాత్రకు సిద్ధమవుతున్నట్లు, మీకు టికెట్లు బుక్ అవుతున్నట్లు, ఎవరో షిరిడీకి మేము వెళ్తున్నాం నువ్వు వస్తావని పిలుస్తున్నట్లు, మీరు అక్కడికి వెళ్తున్నట్లు, అక్కడ షిరిడీలో నడుస్తున్నట్లు, బాబాను చూస్తున్నట్లు, దుని దగ్గర కూర్చున్నట్లు, దున్ని దగ్గర నుంచి చూస్తున్నట్లు, ఇలా కల వస్తే మీ కోరికలు త్వరలో నెరవేరబోతున్నాయని అర్థం. అలానే మీ పాపకర్మలు మంచులా కరిగిపోతున్నాయని అర్థం. అలానే ఇంకొకటి కూడా, పసుపు రంగు వస్త్రం లేదా కాషాయం రంగు బట్టలు ధరించిన సన్యాసి ఎవరైనా మీ కళ్ళలోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తే, లేదా మీకు ఏదైనా వస్తువు ఇస్తే మీ ఇంటికి ఉన్న దృష్టి దోషాలు, నకారాత్మక శక్తులు నశించాయని తెలుసుకోండి. తులసి మొక్క లేదా ఆవు దర్శనం కళ్ళలో కనిపిస్తే, లేదా పచ్చని తులసి కోట కనిపిస్తే మీ ఇళ్లలో ధన ధాన్యాలకు కొరత ఉందని తెలుసుకోండి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుందని మీరు అర్థం చేసుకోండి. లేదా బాబాగారి అక్షింతలు, లేదంటే ప్రసాదం, ఇలా ఎవరైనా మీకు ఇచ్చేలా కనుక కలొస్తే మీ జన్మ ధన్యమైపోయింది, మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. నీ సాయి మొత్తం మీ కుటుంబాన్ని తన రక్షణ కవచంలో ఉంచుకున్నారని అర్థం చేసుకోండి. స్వయంగా మన బాబాగారు తన స్వహస్తాలతో మీ ముందుకు ప్రసాదంగా తీసుకొచ్చారని తెలుసుకోవాలి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికి నచ్చింది. షిరిడీ నుండి స్వయంగా బాబాగారు మనతో మాట్లాడుతూ పంపిన సందేశం అన్నమాట. ఈ సందేశం మీ అందరికి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.